వేదికలో ఉన్న ముఖ్య అతిథి పౌరెడ్డి శ్రీనివాస్ గవర్నమెంట్ సలహాదారు వీర రామరెడ్డి గారికి, అదేవిధంగా నా మిత్రుడు సారన్న గారికి, రామచంద్ర నాయక్ గారికి, మిగతా పెద్దలు కలెక్టరు, ఎస్పీ గారికి, నా వెనుకున్న రాధక్క గారికి, ముందున్న సభకు నమస్కారం. లోకల్ రామచంద్రారెడ్డి గారి గురించి చాలా విషయాలు, నేను చిన్నవాడిని ఉంటుంది. అప్పుడు హిమాయత్ నగర్లో చిన్న ఇల్లు వాళ్ళది, మెట్లుండేది పైకి. నాన్నగారు అప్పుడు ఎంపీగా నన్ను తీసుకెళ్లేదనమాట. నాన్నగారు పైకి వెళ్ళేదనమాట. ఆ రోజులలో మాట్లాడి దాని తర్వాత కిందికి వస్తే ముగ్గురం కలిసి కారులో, ఆ రోజులలో ఫ్లాగ్ ఉండేది, పెద్ద కారు ఉండేది ఆ రోజులలో, ఆ కారులో వెళ్ళేదనమాట. ప్రతి ఇండిపెండెన్స్ డే ఫంక్షన్కి, రిపబ్లిక్ డే ఫంక్షన్కి ప్రధానగారితో నేను వెళ్ళేది అనమాట కారులో. జోన్లపల్లిలో ఎక్కువ శాతం ఉండేది భారతమ్మ గారితో, అత్తగారితో. ఆ రోజులలో కుటుంబ సభ్యులు షికాగు పోయారు. ఆ రోజులలో నేను చిన్నవాడిని. ఒకసారి పోతే జోన్లపల్లి వస్తుంటే ఆపాడనమాట. ఈయన ఎందుకు తీసుకుపోయినారు? ఆ రోజుల్లో నక్సలైట్స్ బాగుంటుంది ఈ ఏరియాలో, మీకేమైనా బుద్ధినదా, ఈ టైంలో వారిని తీసుకుపోవడం ఏంది అని అందరు తిట్టాడనమాట. నన్ను కూడా పిలిచాడు. నువ్వు ఎందుకు పోయినా నీకు తలకాయ లేవా అని నన్ను తిట్టాడు అనమాట. ఎన్నో సందర్భాలు గుర్తొస్తున్నాయి అనమాట. చిన్నవాడిని ఏజ్లో 8 or 9 years ఉండేది అప్పుడు, కానీ నేను కూడా వెళ్ళేదనమాట. ప్రతి ఫంక్షన్కి నూకల్ రామచంద్ర గారితో నేను వెళ్ళేదనమాట. మొత్తం కుటుంబాన్ని పిలిచేది. మా నాన్నగారికి వారికి ఒక స్పెషల్ అనుబంధం ఉండేది. ప్రత్యేకంగా ఢిల్లీ పోయినప్పుడు వీళ్ళు మాట్లాడుకునేది. చీఫ్ మినిస్ట్రీ ఇష్యూ వచ్చినప్పుడు కూడా ఎన్నో సందర్భాలుగా వీళ్ళు మాట్లాడి డిస్కషన్ నడిచేది. వారి హయాంలో పివి నరసింహరావు గారు కూడా ఒకప్పుడు సంజీవ్ రెడ్డి గారి మంత్రి బృందంలో పివి నరసింహరావు గారు తీసుకుంటేనే నేను కూడా మంత్రి బృందంలో వస్తానని చెప్పే విషయం అందరికీ తెలిసిన విషయం అన్నమాట. ఇకపోతే ఈ రోడ్ గురించి చాలామంది మాట్లాడారు. ఈ రోడ్ గురించి నాకు ప్రత్యేకంగా కొంత అవగాహన ఉంది. బలరాం నాయక్ గారు కష్టపడ్డారు, నాయనగారు కూడా పోయి అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎం ఉండే రోడ్ అడిగాను నేను, నీకు ఇక్కడ రోడ్ ఎందుకా, నీకు భూములు ఉన్నాయని అడిగినాను. నాకు భూములు ఏం లేవు, అన్ని పోయినాయి. అయితే నేనన్నా ఇక్కడ నూకల్ రామచంద్ర రెడ్డి గారు రోడ్డు, జోన్లపల్లి, నాయనగారు పాత అసెంబ్లీ సెగ్మెంటు, ఇక్కడ మా ఊరు కూడా ఉంది. భూములను అమ్మేసిన నాకేం లేదు, కానీ రోడ్ ఎట్లా మీరు చేసి ఇవ్వాలనంటే అప్పుడు సంతకం పెట్టాడనమాట. అది విషయం రోడ్డు గురించి. ఆఖరిగా భూమి ఇచ్చినందుకు గవర్నమెంట్కి ధన్యవాదాలు తెలుసుకుంటూ ముగిస్తున్నాను. జై తెలంగాణ.